బాలీవుడ్ లో టాప్ హీరో అయ్యి ఉండి తెలుగు సినిమాలో విలన్ గా నటించడానికి కూడా ఓకే చెప్తున్నారంటే తెలుగు సినిమా ఏ రేంజ్ కి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ లో రావణాసుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న దేవరాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో గ్యాప్ లేకుండా త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు కొరటాల శివ. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ దేవరా షూటింగ్ లో గాయపడ్డాడు. అతని ముఖానికి భుజానికి గాయాలైనట్టు తెలుస్తోంది. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నారు. ఆయన ట్రైసెప్స్ కు డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు. సైఫ్ కి తోడుగా ఆయన భార్య కరీనా కపూర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. సైఫ్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఇప్పట్లో అతను దేవర షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్టు ఏప్రిల్ 5న మొదటి భాగం రిలీజ్ అవ్వాలంటే నిర్విరామంగా షూటింగ్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది టెన్షన్ మొదలైంది. హైదరాబాద్ లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసి దేవర యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్ చేతికి బలమైన గాయాలైనట్లు సమాచారం. దీంతో ఆయన హుటాహుటిన ముంబైకి వెళ్లిపోయారు. చేతికి కట్టుతో సైఫ్ ఎయిర్పోర్ట్ లో దిగడంతో స్థానిక మీడియా ఈ దృశ్యాలను చిత్రీకరించింది. అవి కాస్త నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.